ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యువతకు సంబంధించి సరికొత్త కార్యక్రమాన్ని తీసుకొస్తుంది. రాష్ట్రంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి అనుకునే యువతకు చేయూతనివ్వాలని భావిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి వారి కోసం ఈడీపీ అంటే ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే కొత్త కార్యక్రమాన్ని అమలు చేయాలని భావిస్తుంది. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. బీసీ, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు, కాపు యువతను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం హైదరాబాద్లోని NIMSME జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంస్థతో ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం అమలుకు సంబంధించి ఇప్పటికే ఆ సంస్థతో ఆయా శాఖల అధికారులు చర్చించడం ప్రారంభించారు. అక్కడ నేర్పించే పరిశ్రమల సిలబస్ కు అనుగుణంగా 4 లేదా 6 వారాల శిక్షణ అందిస్తారు. ఈ మేరకు ఒక్కో అభ్యర్థిపైన అయ్యే ఖర్చును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధుల నుంచి భరించనుంది. అంతేకాదు ఏటా 2000 మందిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు అధికారులు. వీరిలో 1000 మంది బీసీలు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన 500 మంది, కాపు సామాజిక వర్గం నుంచి 500 మందిని ఈ కార్యక్రమంలోకి తీసుకోనున్నారు. రాష్ట్రంలో ఆయా వర్గాల నుంచి బ్యాచ్కు 30 మంది చొప్పున ఎంపిక చేసి శిక్షణను అందిస్తుంది ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఏడాది పొడవునా కొనసాగేలా అధికారులు కార్యాచరణను రెడీ చేశారు. ఈ శిక్షణకు ఎంపిక చేసేందుకు గాను ప్రత్యేకంగా ఒక విధానం, ప్రశ్నావళిని కూడా తీసుకొస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే 5 ఏళ్లలో 9000 మందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేలా ప్రణాళికల్ని సిద్ధం చేశారు. NIMSMEలో శిక్షణ తర్వాత వారి యొక్క ఇంట్రెస్ట్ కి అనుగుణంగా పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది. శిక్షణ పూర్తి చేసుకున్న యువత తమకు వచ్చే ఆలోచనల్ని సదరు సంస్థతో నిరంతరం పంచుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం చెబుతుంది. యువతకి ఇది మంచి అవకాశమనే చెప్పాలి.